తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ 1 రిక్రూట్మెంట్లో భాగంగా మనకు ఈరోజు జాతీయోద్యమం మన గ్రూప్ 1 మెయిన్స్లో సెకండ్ పేపర్లో భారతదేశ చరిత్ర సంస్కృతి దీనిలో భాగంగా మనకు మా మత సాంఘిక సంస్కరణ ఉద్యమాల గురించి గత ఎపిసోడ్లో చెప్పడం జరిగింది. బ్రిటిష్ వారు తూర్పు ఇండియా వర్తక సంఘం పేరున క్రీస్తకం 1600 సంవత్సరాల్లో వారు తూర్పు ఇండియా వర్తక సంఘం పేరున బ్రిటన్ రాణి నుంచి అనుమతిని పొంది ఇతర దేశాలతో తూర్పు దేశాలతో వర్తకం చేయడానికి అనుమతిని పొంది భారతదేశానికి వారు రావడం జరిగింది. ఈ విధంగా 1600 సంవత్సరాల్లో వాళ్ళు వచ్చారు. తర్వాత మనకు అదేవిధంగా 1600 సంవత్సరాల్లో వాళ్ళు రావడం జరిగింది. తర్వాత మనకు వీళ్ళకంటే ముందే ఐరోపా వాళ్ళు మిగతా కంపెనీలు కొంతమంది పోర్చుగీస్ వారు వచ్చారు. తర్వాత పోర్చుగీస్ వారి తర్వాత డచ్ వారు వచ్చారు. డచ్ వారి తర్వాత బ్రిటిష్ వారు వచ్చారు. బ్రిటిష్ వారి తర్వాత ఫ్రెంచ్ వారు వచ్చారు. ఈ విధంగా వచ్చినప్పుడు వారి మధ్య ఒకరికొకరికి పోటీ ఏర్పడింది. బ్రిటిష్ వారు మొఘల్ చక్రవర్తి అయిన జహాంగీర్ దగ్గర వర్తక అనుమతిని పొంది వారు ఇక్కడ సూరత్లో మొదలైన ప్రాంతాల్లో ఫ్యాక్టరీలు కట్టుకొని వర్తకం చేయడం మొదలుపెట్టారు. ఈ విధంగా వర్తకం చేస్తున్న క్రమంలో వివిధ వర్తకులతోని పోటీ ఏర్పడింది. ఆ విధంగా చివరికి ఎవరు మిగిలారంటే బ్రిటిష్ వారు మాత్రమే మిగిలారు. అంటే రకరకాల యుద్ధాలు చేశారు బ్రిటిష్ వారు. అంటే ఇట్లా వ్యాపారాధిపత్యం చేసి వాళ్ళు ఇక్కడ అధికారాన్ని మొత్తాన్ని కూడా ఈ ప్రాంతాలన్నింటి పైన వారు గుత్తాధిపత్యాన్ని వహించి మంచి ఆర్థికంగా బాగా డబ్బు సంపాదించడం జరిగింది. ఆ తర్వాత కాలంలో స్వదేశీ రాజుల బలహీనతను ఆసరాగా చేసుకొని తర్వాత స్వదేశీ రాజుల అనైక్యతను ఆసరాగా చేసుకొని బ్రిటిష్ వారు తమ ఏర్పాటు చేసిన సైన్యంతో ఇక్కడ ఉన్న భూభాగాలు మొత్తం కూడా ఆక్రమించడం జరిగింది. దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి కర్ణాటక యుద్ధాలు చేశారు. కర్ణాటక యుద్ధాలు చేసి ఆ తెలుగు ప్రాంతాలను తర్వాత కర్ణాటక ప్రాంతాలను ఆక్రమించడం జరిగింది. అదేవిధంగా మనకు మిగిలిన ప్రాంతాలు అంటే మనకు బెంగాల్ యుద్ధాలు చేసి బెంగాల్ ప్రాంతాలను ఆక్రమించడం జరిగింది. అదేవిధంగా బెంగాల్ యుద్ధాలు చేసి బెంగాల్ ప్రాంతాలను ఆక్రమించారు. అదేవిధంగా మరాఠా యుద్ధాలు చేసి మహారాష్ట్ర ప్రాంతాలను ఆక్రమించారు. ఆ తర్వాత మనకు సిక్ యుద్ధాలు చేసి పంజాబ్ హర్యానా ప్రాంతాలను ఆక్రమించారు. ఈ విధంగా మొత్తం భారతదేశాన్ని మొత్తాన్ని కూడా ఆక్రమించిన తర్వాత వారి పరిపాలనా విధానాలను ఇక్కడ ప్రవేశపెట్టారు. వారి ఆర్థిక విధానాలను ఇక్కడ ప్రవేశపెట్టారు. అంటే వాళ్ళ ఆర్థిక విధానాల్లో వాళ్ళ ఆర్థికంగా వాళ్ళ బెనిఫిట్ కోసమే ఇదంతా చేసుకుంటూ వచ్చారు. తర్వాత మనకి ఈ కాలంలో ఆర్థికంగా ఇటువంటి పరిస్థితుల్లో మనకు ఇంకొక విషయం ఏంటంటే ఈ కాలంలో మరి బ్రిటిష్ అంటే సంఘ సంస్కరణ ఉద్యమాలు వచ్చాయి. ఎందుకు వచ్చాయంటే సంఘ సంస్కరణ ఉద్యమాలు భారతదేశంలో హిందూ మతంలో అనేక సాంఘిక దురాచారాలు ఉన్నాయి. ఆ విధంగా హిందూ మతము క్రైస్తవ మిషనరీల చేత వివిధ వాళ్ళ చేత విమర్శించబడుతుండేది. ఈ విధంగా విమర్శిస్తున్నప్పుడు హిందూ మతాన్ని పునఃసమీక్షించాలి, హిందూ మతాన్ని ఆధునీకరించాలని చెప్పేసి హిందూ మతంలో మూఢ విశ్వాసాలను మూఢ ఆచారాలను రూపుమాపి ఆధునిక హైందవ మతంగా తయారు చేయడానికి అనేక మంది ఆనాటి సంఘ సంస్కర్తలు బయలుదేరడం జరిగింది. ఇలాంటి సంఘ సంస్కర్తల్లో మనకు మొట్టమొదటి వచ్చినవాడు రాజారాం మోహన్ రాయ్ బ్రహ్మ సమాజం అనే సంస్థను స్థాపించాడు 1828 సంవత్సరంలో. తర్వాత రాజారాం మోహన్ రాయ్ స్త్రీ విద్య కొరకు, తర్వాత పాశ్చాత్య విద్య కొరకు, తర్వాత అదేవిధంగా అనేక రకాల అంటే విగ్రహారాధన చేయరాదని ఇట్లా అనేక సిద్ధాంతాలను ఆయన చెప్పడం జరిగింది. ఆయన తర్వాత వచ్చిన మరో ముఖ్యమైన వాడు ఎవరంటే దేవేంద్రనాథ్ ఠాగూర్ తర్వాత తర్వాత నెక్స్ట్ వచ్చిన వాడు కేశవ్ చంద్ర సేన్. ఈ విధంగా బ్రహ్మ సమాజం చాలా గొప్ప విరివి సేవ చేయడం జరిగింది. బ్రహ్మ సమాజం తర్వాత మనకు దయానంద సరస్వతి 1875 సంవత్సరంలో ఆర్య సమాజాన్ని స్థాపించాడు. ఆర్య సమాజం కూడా అనేక రంగాల్లో ప్రజలకు సేవ చేసింది. తర్వాత బ్రహ్మ సమాజం కూడా అనేక సంస్కరణలు చేసింది. హిందూ సమాజంలో ఉన్న సాంఘిక దురాచారాలను ఖండించి హిందూ మతాన్ని ఆధునిక వైపు మళ్లించడానికి ప్రయత్నం చేసింది. అదేవిధంగా రామకృష్ణ దయానంద సరస్వతి తర్వాత మనకు రామకృష్ణ పరమహంస కూడా
బోధించడం జరిగింది. రామకృష్ణ పరమహంస తర్వాత ఆయన శిష్యుడు వివేకానందుడు కూడా మంచి బోధనలు చేయడం జరిగింది. వివేకానందుడు ప్రపంచవ్యాప్తంగా పర్యటించి భారతీయ ఆధ్యాత్మికత, భారతీయ గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తంగా ఆయన విస్తరించడం జరిగింది. ఈ విధంగా సంఘ సంస్కృతలు మన గత ఎపిసోడ్లో ఇవన్నీ చెప్పడం జరిగింది. ఈ ఎపిసోడ్లో జాతీయోద్యమంలో అనిబిసెంట్ పాత్రను చర్చించండి అనే క్వశ్చన్ మనకు ఈ విధంగా క్వశ్చన్ గ్రూప్ 1 మెయిన్స్లో వచ్చినట్లయితే మనం క్వశ్చన్ అది ఏ విధంగా రాయాలనే విషయానికి వస్తే మనం ఈ విధంగా రాయొచ్చు. దివ్యజ్ఞాన సమాజం ఆర్య సమాజం స్థాపితమైన సంవత్సరమే. ఆర్య సమాజం ఎప్పుడైతే 1870 సంవత్సరమైన 75లో స్థాపించబడింది. అదేవిధంగా దివ్యజ్ఞాన సమాజం కూడా 1875 సంవత్సరంలోనే స్థాపించబడింది. తర్వాత దివ్యజ్ఞాన సమాజం అనేది ఎక్కడ స్థాపించబడింది అంటే అమెరికా దేశంలోని న్యూయార్క్ నగరంలో స్థాపితమైంది. దివ్యజ్ఞాన సమాజము అమెరికాలోని న్యూయార్క్ నగరంలో స్థాపితమైంది దివ్యజ్ఞాన సమాజం. తర్వాత దివ్యజ్ఞాన సమాజాన్ని ఎవరు స్థాపించారంటే శ్రీమతి బ్లటావస్కీ తర్వాత కర్నల్ ఆల్కాట్లు స్థాపించారు. దివ్యజ్ఞాన సమాజాన్ని శ్రీమతి బ్లవాస్కీ తర్వాత కర్నల్ ఆల్కాట్లు అనే ఇద్దరు దీన్ని స్థాపించిన మత వ్యవస్థాపకులు. తర్వాత ఇది ఆర్య సమాజం. ఈ విధంగా దివ్యజ్ఞాన సమాజం 1875లోనే స్థాపితమైంది. దివ్యజ్ఞాన సమాజం ఎప్పుడు స్థాపితమైందనే ప్రశ్న గతంలో చాలాసార్లు ఆబ్జెక్ట్ టైప్ రూపంలో ప్రిలిమ్స్లో చాలా ఆబ్జెక్ట్ టైప్ ఎగ్జామ్స్లో వచ్చింది. దివ్యజ్ఞాన సమాజం ఎప్పుడు స్థాపితమైందంటే 1875 సంవత్సరంలో దివ్యజ్ఞాన సమాజం స్థాపితమైంది. అదే సంవత్సరం ఆర్య సమాజం కూడా 1875 సంవత్సరంలో స్థాపించబడింది. మరి దివ్యజ్ఞాన సమాజం ఎక్కడ స్థాపించబడిందంటే అమెరికాలోని న్యూయార్క్లో స్థాపించబడింది. తర్వాత ఆ విధంగా న్యూయార్క్లో స్థాపించబడింది. తర్వాత దీన్ని స్థాపించిన వారు శ్రీమతి బ్లటావస్కీ తర్వాత కర్నల్ ఆల్కాట్లు అనే వాళ్ళు ఇద్దరు స్థాపకులు. 1879 సంవత్సరంలో వీరు భారతదేశంలో ఉన్న మద్రాసులోని అడయారులో దివ్యజ్ఞాన సమాజ శాఖను దాన్ని నెలకొల్పారు. న్యూయార్క్లో దీన్ని స్థాపించారు. అయితే మరొక ఈ శాఖను భారతదేశంలో 1879 సంవత్సరంలో భారతదేశంలోని మద్రాసు నగరంలోని అడయార్ దగ్గర ఓ దివ్యజ్ఞాన సమాజ శాఖను వీరే నెలకొల్పడం జరిగింది. 1888లో అనిబిసెంట్ లండన్లోని దివ్యజ్ఞాన సమాజ కేంద్రంలో చేరింది. 1888లో అనిబిసెంట్ అనే ఐరిష్ దేశానికి చెందిన ఆమె 1888లో అనిబిసెంట్ లండన్లోని దివ్యజ్ఞాన సమాజ కేంద్రంలో చేరింది. 1893 సంవత్సరంలో ఆమె అమెరికాలోని చికాగో నగరంలో జరిగిన విశ్వమత సమ్మేళనానికి హాజరైంది. 1893 సంవత్సరంలో అనిబిసెంట్ అమెరికాలోని చికాగో నగరంలో జరిగిన విశ్వమత సమ్మేళనానికి ఆమె హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంలోనే ఆమె భారతదేశంలో శాశ్వత నివాసాన్ని ఏర్పరచుకోవాలని అదే సందర్భంలో నిర్ణయించుకుంది. ఎప్పుడైతే ప్రపంచ విశ్వమత సమ్మేళనానికి హాజరైందో అమెరికాలో, ఆ సందర్భంలోనే ఆమె భారతదేశంలో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవాలి, అక్కడే ఉండాలనే కోరికను చేసుకోవాలని నిర్ణయించుకుంది ఆమె. తర్వాత ఆమె వ్యక్తిత్వాన్ని అసాధారణమైన ఆమె వాగ్దాటి సమాజ కార్యక్రమాలకు ప్రోద్బలాన్నిచ్చాయి. ఆమె గొప్ప వ్యక్తిత్వం ఉన్నది. తర్వాత అసాధారణమైన వాగ్దాటి అంటే మంచి బ్రహ్మాండమైన మాట్లాడుతుంది, మంచిగా మాటలు చెప్పడం నేర్పరి కాబట్టి ఆమె సమాజ కార్యక్రమాలకి తన సమయాన్ని కేటాయించాలని అనుకున్నది ఆమె. తర్వాత దివ్యజ్ఞాన సమాజము సిద్ధాంతాలు, మతము తత్వశాస్త్రము, తర్వాత గృహ విద్య అనే మూడింటి కలయికని నిర్వచించి ఈ విధంగా విశ్లేషించారు. దివ్యజ్ఞాన సమాజము, సిద్ధాంతాలు, తర్వాత మతము, తత్వశాస్త్రము, గృహ విద్య అనే మూడింటి కలయికని నిర్వచించినట్టు తెలుస్తుంది మనకు. దివ్యజ్ఞాన సమాజం అనేది దివ్యజ్ఞాన సమాజము సిద్ధాంతాలు, మతము, తర్కశాస్త్రము, తర్వాత గృహ విద్య అనే మూడింటి కలయిక వలన నిర్వచించి చెప్పబడింది. ఈ విధంగా విశ్లేషించారు ఎవరు అంటే ఒక చరిత్రకారుడు ఈ విధంగా విశ్లేషించడం జరిగింది. ఆయన ఎవరంటే తారాచంద్ అనే చరిత్రకారుడు ఈ విధంగా
విశ్లేషించారు. ఈ సమాజాన్ని ఏకేశ్వరత్వాన్ని అంగీకరించింది. అంటే ఈ సమాజంలో అంటే ఒకడే దేవుణ్ణి పూజించాలనే సిద్ధాంతాన్ని ఈ యొక్క దివ్యజ్ఞాన సమాజం అంగీకరించింది. తర్వాత త్రిమూర్తికంగా ఆవిష్కరించింది. తర్వాత దేవదూతలు, భూతాలు, మానవ స్థితికి దిగువనున్న ప్రాణులని అనే ఒక వర్గశ్రేణిని ప్రతిపాదించింది. కానీ ఇది ఇక్కడ ఏంటంటే దేవదూతలు, భూతాలు, మానవ స్థితికి దిగువనున్న ప్రాణులు, దేవదూతలు, భూతాలు, మానవ స్థితి కంటే తక్కువ ఉన్న ప్రాణులని వర్గశ్రేణిని ఈ సమాజం ప్రతిపాదించింది. తర్వాత కులం, మత, జాతి, ప్రాంత, లింగ భేదాలతో ప్రమేయం లేని విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని ఈ యొక్క దివ్యజ్ఞాన సమాజం అంగీకరించింది. దివ్యజ్ఞాన సమాజానికి కులము లేదు, మతము లేదు, జాతి లేదు, ప్రాంతం లేదు, లింగ భేదం లేదు, స్త్రీ పురుష భేదం లేదు, అందరూ సమానమనే దాన్ని ఈ యొక్క దివ్యజ్ఞాన సమాజం అంగీకరించింది. కుల, మత, జాతి, ప్రాంత, లింగ భేదాలతో ప్రమేయం లేని విశ్వ మానవ సౌభ్రాతృత్వాన్ని అంటే ప్రపంచ మానవ సౌభ్రాతృత్వాన్ని ఇది అంగీకరించింది దివ్యజ్ఞాన సమాజం. తర్వాత ఆదర్శవాద శీలము ఉన్న దివ్యజ్ఞాన సమాజం జ్ఞానానికి ఉన్నత ప్రాముఖ్యాన్ని ఇచ్చింది. ఆదర్శవాద శీలము ఉన్న దివ్యజ్ఞాన సమాజం జ్ఞానానికి ఉన్నత స్థానాన్ని ఇవ్వడం జరిగింది. మానవుడు తనలో గల నీచ ప్రవృత్తులను జ్ఞానంతో అధిగమించగలడని సమాజం భావించింది. మానవుడు తనలో గల నీచ ప్రవృత్తులను తన కనుక నీచ ప్రవర్తుల్లో ఉంటే ఒకవేళ వాడికి చదువుకుంటే జ్ఞానం పొందితే ఆ నీచ ప్రవర్తులను అధిగమించగలరని ఈ సమాజం భావించింది. తర్వాత ఆత్మ శాశ్వతమైనది, మరణం మధ్యమంగా దేహాలను వదులుతూ ధరిస్తూ జ్ఞానాన్ని సంగ్రహణ చేసుకుంటూ క్రమంగా అత్యున్నత సోపానాన్ని ఆత్మ చేరుకుంటుందని అమృతతత్వ స్థితి. తర్వాత మనకు ఆత్మ శాశ్వతం అని, తర్వాత మరణం మధ్యమంగా దేహాలను వదులుతూ ఉంటుంది. మనిషి ఆత్మ అనేది శాశ్వతం, అది మరణం అనేది తాత్కాలికం. మరణం అనేది దేహాలను వదులుతూ ఉంటుంది, కానీ ఆత్మ స్థిరమైనది, ఎప్పుడూ ఆత్మ అదే విధంగా ఉంటుంది. తర్వాత ధరిస్తూ ఆత్మ మరణం మధ్యమంగా దేహాలను వదులుతూ ధరిస్తూ జ్ఞానాన్ని సంగ్రహణ చేసుకుంటూ క్రమంగా అత్యున్నత సోపానానికి ఆత్మ చేరుకుంటుంది. ఇది అమృతత్వ స్థితి అని దివ్యజ్ఞాన సమాజము పేర్కోవడం జరిగింది. అతీంద్రియ శక్తిగల మహాత్ములు వాహకులుగా జ్ఞానాన్ని చైతన్యాన్ని పొందవచ్చునని ఈ సమాజం విశ్వాసం. అతీంద్రియ శక్తిగల మహాత్ములు అంటే గొప్ప శక్తులున్న మహాత్ములు. అతీంద్రియ అంటే లోకంలో గొప్ప శక్తులున్న అంటే విశేష శక్తులున్న మహాత్ములు ఎవరైతే ఉన్నారో వాహకులుగా జ్ఞానాన్ని చైతన్యాన్ని పొందవచ్చు. జ్ఞానాన్ని చైతన్యాన్ని రెండు పొందవచ్చునని ఈ సమాజం దివ్యజ్ఞాన సమాజం అభిప్రాయపడింది. వారి విశ్వాసం. ఈ ధోరణిలో టిబెట్ వంటి సుదూర ప్రాంతాల్లో గల మహాత్ముల నుంచి త్రుటికాలంలో తనకు సందేశాలు లభిస్తున్నాయన్న బ్లటావస్కీ వాదన కొందరు శంకదృష్టితో చూశారు. అంటే ఆమె బ్లటావస్కీ ఏమన్నదంటే ఈ ధోరణిలో అతీంద్రియ శక్తి గల మహాత్ములు వాహకులుగా జ్ఞానాన్ని చైతన్యాన్ని పొందవచ్చునని సమాజం విశ్వాసం అన్నమాట. అయితే ఇదే ధోరణిలో టిబెట్ వంటి సుదూర ప్రాంతాల్లో గల మహాత్ముల నుంచి టిబెట్ దేశము వంటి సుదూర ప్రాంతాల్లో గల అక్కడ దూర ప్రాంతాల్లో ఉన్న టిబెట్ దేశం లాంటి ప్రాంతాల్లో నుంచి మహాత్ముల నుండి గొప్ప వాళ్ళ నుండి త్రుటికాలంలో తనకు సందేశాలు లభిస్తున్నాయని దివ్యజ్ఞాన సమాజ స్థాపకురాలైన బ్లటావస్కీ వాదనను ఈ విధంగా చెప్పింది. చెప్తే ఆమెను కొంచెం శంకదృష్టితో కొంతమంది చూడడం జరిగింది. ఈ విధంగా తనకు లభించే శక్తులను చూపించే ప్రదర్శనలను గారడి యుక్తులని భావించారు. ఆ విధంగా తనకు లభించే శక్తులను చూపించే ప్రదర్శనలు ఎవరైతే తనకు లభించే శక్తులను చూపించే ప్రదర్శనలు ఏమంటారంటే గారడి యుక్తులని వారు భావించారు. తర్వాత 3 సందర్భాల్లో ఆ యుక్తులు బయటపడిపోయాయన్న వదంతి ఉంది. 3 సందర్భాల్లో ఆ యుక్తులు అంటే గారడి యుక్తులు 3 సందర్భాల్లో బయటపడిపోయాయన్న వదంతి ఒక పుకారు ఉన్నది. కానీ అనివిసెంట్ మాత్రం
శరీరాన్ని విడిచి ఆత్మ ప్రయాణించగలదని, సందేహాలను గ్రహించి వాటిని మెదడులో నిక్షిప్తం చేసే అత్యంత శక్తి ఆత్మకు ఉందని, ఇది తాను స్వానుభవంతో గ్రహించిన సత్యమని ప్రకటించింది. ఇక్కడ అనిబిషెంట్ ఏమని ప్రకటించిందంటే, శరీరాన్ని విడిచి ఆత్మ ప్రయాణించగలదని, శరీరాన్ని వదిలిపెట్టి ఆత్మ వేరే దగ్గరికి ప్రయాణం చేయవచ్చు. తర్వాత సందేశాలను గ్రహించి, ఈ విధంగా ఆత్మ సందేశాలను గ్రహించి వాటిని మెదడులో నిక్షిప్తం చేసే శక్తి అంటే సందేశాలు వివిధ ప్రాంతాల్లోని సందేశాలను వేరే వాళ్ళు ఇచ్చిన విషయాలను ఆత్మ గ్రహించి వాటిని మెదడులో నిక్షిప్తం చేసే శక్తి, మెదడులో భద్రపరిచే శక్తి ఆత్మకు ఉందని, అది తాను స్వానుభవంతో గ్రహించారని అనిబిషెంట్, ఇది సత్యమని అనిబిషెంట్ ప్రకటించింది. అయితే ఈ ఉత్కృష్టమైన ప్రక్రియ ఈ గొప్ప ప్రక్రియ అనేది దీర్ఘ సాధన ద్వారా మాత్రమే సాధ్యమని, ఈ సాధన బుడి పలుకుల నుంచి ధారాళమైన వక్తృత్వానికి దారితీసే సాధన వంటిదని ఆమె వివరించింది. అనిబిషెంట్ ఈ సాధన అనేది ఈ విధంగా ఆత్మ శరీరాన్ని వదిలిపెట్టి ఇంకో ప్రాంతానికి పోయి ఆ సందేశాలను తీసుకురావచ్చు, ఆ సందేశాలను వినవచ్చు, ఆ సందేశాలను మైండ్లో నిక్షిప్తం చేయవచ్చు అని చెప్పింది. అయితే ఇది నేను తాను స్వయంగా ఇటువంటి ప్రక్రియను పొందానని చెప్పింది. కానీ అయితే ఈ ఉత్కృష్టమైన ప్రక్రియ, ఇంత గొప్ప ప్రక్రియ అనేది దీర్ఘ సాధన ద్వారా మాత్రమే సాధ్యమని, ఈ సాధన బుడి పలుకుల నుంచి ధారాళమైన వ్యక్తిత్వాన్ని దారితీసే సాధన వంటిదని అనిబిషెంట్ వివరించడం జరిగింది. అంటే ఎంతో సాధన చేస్తే కానీ ఈ ఆత్మ ప్రయాణం అనేది సాధ్యం కాదని ఆమె అనిబిషెంట్ అభిప్రాయపడింది. తర్వాత జీవిలోని చైతన్యం మెదడుపై ఆధారపడేది కాదని, మనిషిలోని చైతన్యం మెదడుపై ఆధారపడేది కాదని, ఆ చైతన్యం స్థూల శరీరాన్ని వదిలి ప్రయాణిస్తున్నప్పుడు ఇతోధికంగా శక్తివంతం అవుతుందని బ్లటావస్కీ చెప్పిన మహాత్ములు నిజంగా ఉన్నారని, వారి శక్తి సంపత్తి ముందు మనకున్న పరిజ్ఞానము పిల్ల చేష్టలో ఉంటుందని అనిబిషెంట్ వివరించింది. జీవిలోని అంటే ప్రతి మనిషిలో, ఏ జీవిలో కానీ ప్రతి ప్రాణంలో కూడా చైతన్యం అనేది మెదడుపై ఆధారపడేది కాదని, చైతన్యం అంటే ఇక్కడ ఆత్మ మెదడుపై ఆధారపడేది కాదని, ఆ చైతన్యము స్థూల శరీరాన్ని వదిలిపెట్టి ప్రయాణిస్తున్నప్పుడు ఇతోధికంగా అది శక్తివంతం అవుతుంది అని బ్లటావస్కీ చెప్పిన మహాత్ములు నిజంగా ఉన్నారని, బ్లటావస్కీ ఏ విధంగా చెప్పిందో బ్లటావస్కీ అలాంటి మహాత్ములు ఆమెకు టిబెట్ నుంచి సందేశాలు అందేవి బ్లటావస్కీ. ఆ విధంగా చెప్పినప్పుడు అలాంటి ఆమె చెప్పిన మహాత్ములు నిజంగా ఉన్నారని, వారి శక్తి సంపత్తి ముందు మనకున్న పరిజ్ఞానం పిల్ల చేష్టలో ఉంటుందని అనిబిషెంట్ వివరించింది. తర్వాత ఏది ఏమైనప్పటికీ ఈ వివాదము దివ్యజ్ఞాన సమాజం పెరుగుదలను ఆపివేసిందని చెప్పాలి. ఈ వివాదం అనేది దివ్యజ్ఞాన సమాజ పెరుగుదలను ఆపివేసిందని చెప్పాలి. 1891 సంవత్సరం మే 8 నాడు బ్లటావస్కీ నిర్మాణం నాటికి ఆమె అనుయాయులు లక్షల్లో ఉండేవారు. 1891 మే 8 నాడు బ్లటావస్కీ నిర్యాణం నాటికి, ఆమె చనిపోయే నాటికి ఆమె అనుయాయులు లక్షల్లో ఉండేవారని ఒక అంచనా ఉన్నది. అంటే ఈ దివ్యజ్ఞాన సమాజంలో చేరిన వారి సంఖ్య లక్షల్లో ఉండేవారని ఒక అంచనా ఉన్నది. తర్వాత లండన్, ప్యారిస్, న్యూయార్క్, మద్రాసు నుంచి సమాజం పత్రికలు వెలువడుతుండేది. ఈ విధంగా దివ్యజ్ఞాన సంబంధించిన పత్రికలు ఎక్కడెక్కడి నుంచి అంటే బ్రిటన్ రాజధాని లండన్ నుంచి, ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ నుంచి, తర్వాత అమెరికాలోని న్యూయార్క్ నుంచి, తర్వాత భారతదేశంలో మద్రాసు నుంచి దివ్యజ్ఞాన సమాజ పత్రికలు వెలువడుతూ ఉండేవి. భారతదేశంలో మద్రాసు నగర ప్రాంతము అడయార్లో దివ్యజ్ఞాన సమాజము కేంద్ర స్థానం నెలకొల్పబడింది. భారతదేశంలో ఉన్న మద్రాసు నగర ప్రాంతంలోని అడయార్లో దివ్యజ్ఞాన సమాజ కేంద్ర స్థానం నెలకొల్పబడింది. తర్వాత అనిబిషెంట్ కృషి ఫలితంగానే దివ్యజ్ఞాన సమాజం ప్రాచుర్యాన్ని పొందింది. ఈ విధంగా అనిబిషెంట్ చేసిన కృషి ఫలంగానే దివ్యజ్ఞాన సమాజం మంచి ప్రాచుర్యాన్ని అంటే ప్రచారాన్ని పొందింది. మరి భారతదేశంలో
మద్రాసు నగర ప్రాంతంలో మద్రాసులోని అడయార్ ప్రాంతంలో దివ్యజ్ఞాన సమాజ కేంద్ర స్థానం అనేది ఉండేది. అది నెలకొల్పబడింది అక్కడ. తర్వాత మనకు అనిబిసెంట్ కాలంలో తర్వాత కాలంలో ఆమె హోమ్ రూల్ మూవ్మెంట్ను స్థాపించింది. హోమ్ రూల్ లీగ్ను మద్రాసులో ఉన్న అడయార్లో హోమ్ రూల్ లీగ్ను స్థాపించింది. హోమ్ రూల్ లీగ్ స్థాపించి ఆమె హోమ్ రూల్ లీగ్ అంటే భారతదేశంలో బ్రిటిష్ వారి ఆధ్వర్యంలోనే స్వపరిపాలన అంటే తమను తాము పరిపాలించుకునే విధానం. స్వపరిపాలన భారతదేశంలో తమను తాము పరిపాలించుకునే విధానం స్వపరిపాలన అంటే బ్రిటిష్ వారు ఇక్కడే ఉంటారు, తర్వాత భారతీయులు తమను తామే పాలించుకుంటారు, అదే స్వపరిపాలనా విధానం. ఆ విధంగా ఆమె అనిబిసెంట్ హోమ్ రూల్ లీగ్ను మద్రాసులోని అడయార్లో స్థాపించింది. 1914 సంవత్సరంలో స్థాపించింది. ఆ విధంగా ఆమె ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా హోమ్ రూల్ ఉద్యమం మొత్తం ఆంధ్రదేశం అంతటా ఆంధ్ర కానీ దక్షిణ భారతదేశంలో బ్రహ్మాండంగా విస్తరించింది. అదే సందర్భంలో బాలగంగాధర్ తిలక్ కూడా హోమ్ రూల్ లీగ్ను పూనాలో స్థాపించారు. 1914 సంవత్సరంలో అనిబిసెంట్ కంటే ముందే పూనాలో హోమ్ రూల్ లీగ్ను బాలగంగాధర్ తిలక్ స్థాపించాడు. ఈ విధంగా ఆయన స్థాపించిన హోమ్ రూల్ లీగ్, ఈమె స్థాపించిన హోమ్ రూల్ లీగ్ రెండు కూడా 2 సంవత్సరాల పాటు బ్రహ్మాండమైన ఉద్యమం చేశారు. ఆ బ్రహ్మాండమైన ఉద్యమం చేసి అనేక కార్యక్రమాలు తీసుకున్నారు. హోమ్ రూల్ మీటింగ్స్ అయ్యేవి. ప్రతి నగరంలో హోమ్ రూల్ మీటింగ్స్ అయ్యేవి. అదేవిధంగా హోమ్ రూల్ సందర్భంగా అనేక నిర్మాణాత్మక కార్యక్రమాలు చేపట్టారు. అవేంటంటే స్వదేశీ వస్త్రాలను స్వీకరించాలి, విదేశీ వస్త్రాలను బహిష్కరించాలి, తర్వాత స్వదేశీ వస్త్రాలను స్వీకరించాలి, తర్వాత విదేశీ సరుకులన్నింటినీ కూడా బహిష్కరించాలి, తర్వాత మద్యము సేవించరాదు, తర్వాత అదేవిధంగా స్వదేశీ విద్యా కేంద్రాల్లో చదువుకోవాలి, జాతీయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలి, న్యాయవాదులు ప్రభుత్వ కోర్టులను బహిష్కరించాలి, తర్వాత అదేవిధంగా విద్యార్థులు విదేశీ విద్యా సంస్థలను బహిష్కరించి స్వదేశీ విద్యా సంస్థలోనే చదువుకోవాలనేది. ఇట్లా అనేకమైన కన్స్ట్రక్టివ్ ప్రోగ్రామ్స్ ఆ రోజుల్లో చేయడం జరిగింది. ఆ విధంగా సహాయ నిరాకరణోద్యమం చేయడం జరిగింది. ఈ విధంగా బ్రహ్మాండంగా ఈ విధంగా హోమ్ రూల్ ఉద్యమం మొత్తం దక్షిణ భారతదేశం అంతా కూడా ఒక ఊపింది. ఆ విధంగా 1916 సంవత్సరంలో 2 సంవత్సరాల తర్వాత హోమ్ రూల్ ఉద్యమం జరిగి 2 సంవత్సరాల తర్వాత అనిబిసెంట్ను అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత హోమ్ రూల్ ఉద్యమం 1916 సంవత్సరంలో ఆగిపోయింది. ఇది అనిబిసెంట్ హోమ్ రూల్ ఉద్యమం తర్వాత మనకు దివ్యజ్ఞాన సమాజానికి ప్రముఖ నాయకురాలు ఎవరంటే అనిబిసెంట్ ప్రముఖ నాయకురాలు, దివ్యజ్ఞాన సమాజానికి ప్రముఖ నాయకురాలు. తర్వాత ముస్లిం సమాజంలో కూడా సంస్కరణ ఉద్యమాలు జరిగాయి. ముస్లింలలో కూడా సాంఘిక దురాచారాలు ఉండేవి. వీళ్ళ సమాజంలో కూడా మూఢాచారాలకు వ్యతిరేకంగా ముస్లిం సమాజంలో కూడా ఈ సంఘ సంస్కరణ ఉద్యమాలు జరిగాయి. తర్వాత ముస్లిం సమాజంలో సంస్కరణ ఉద్యమాలు ఏ విధంగా జరిగాయంటే భారతీయ ముస్లిం సమాజంలో వచ్చిన సంస్కరణ ఉద్యమాల్లో వహాబీ ఉద్యమం ఒకటి. వహాబీ ఉద్యమం అనేది మనం ముస్లింలలో ముఖ్యంగా భారతీయ ముస్లింలో వచ్చింది. అంటే వహాబీ ఉద్యమం భారతదేశ వ్యాప్తంగా వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ఆల్రెడీ బ్రిటిష్ వారి కంటే ముందు మొహమ్మదీయ రాజులు ఉండేవారు. ముందు ఢిల్లీ సుల్తాన్లు పరిపాలించారు, వాళ్ళ తర్వాత మొఘళ్ళు పరిపాలించారు. ఢిల్లీ సుల్తాన్లు పరిపాలించారు, వాళ్ళ తర్వాత మొఘళ్ళు పరిపాలించారు. ఈ విధంగా మొఘళ్ళ పరిపాలన చాలా కాలం కొనసాగింది. అయితే బ్రిటిష్ వారు భారతదేశానికి వచ్చిన తర్వాత స్వదేశీ రాజుల బలహీనతను ఆసరాగా చేసుకొని వారు మొఘల్ సామ్రాజ్యాన్ని అంటే భారతదేశ వ్యాప్తంగా ఉన్న మొఘల్ రాజ్యాన్ని అంతం చేసి మొత్తం భారతదేశాన్ని ఆక్రమించుకొని వాళ్ళు పాలించడం మొదలుపెట్టారు. అంటే చివరి మొఘల్ చక్రవర్తికి కేవలము ఆయన ఏం చేశారంటే మీకు రాజభరణం ఇస్తాం మీరు కాబట్టి ఆయన సింహాసనం తీసేసి ఆయన జస్ట్ మొఘల్ చక్రవర్తిని బిరుదు ఉంచి ఆయన యొక్క అధికారాన్ని తీసేసి మొత్తం బ్రిటిష్ వారు ఆక్రమించుకున్నారు. కాబట్టి ఈ విధంగా వహాబీ ఉద్యమం భారతదేశ వ్యాప్తంగా వచ్చింది. ఎందుకు వచ్చిందంటే తిరిగి మహమ్మదీయ పరిపాలనను ప్రవేశపెట్టాలనే ఉద్దేశంతో వహాబీ ఉద్యమం అనేది వచ్చింది. తర్వాత వహాబీ ఉద్యమం ఒకటి ఇస్లాం మతానికి ఒక విశ్వాసం, అధికారము రెండు ముఖ్యమైన ఆలంబనలేనని ఉలేమాల మత పండితుల అభిప్రాయం. ఉలేమాలు
తర్వాత మత పండితుల యొక్క అభిప్రాయం. బ్రిటిష్ వారి దాడులకు కారణంగా కోల్పోయిన రాజకీయ అధికారాన్ని తిరిగి సాధించే లక్ష్యంతో ఢిల్లీ వాస్తవ్యుడైన సావలియుల్లా తాను నెలకొల్పిన విద్యాలయంలో ఒక అంశంగా ప్రవేశపెట్టాడు. సావలియుల్లా కుమారుడు షాబ్దుల్ అజీజ్ ధార్మిక యుద్ధానికి విడుదల చేసిన ఆదేశ పత్రాన్ని అనుసరించి బరేలీ వాస్తవ్యుడైన సయ్యద్ అహ్మద్ ఉద్యమానికి నాయకత్వం వహించడం జరిగింది. అయితే 1857 విప్లవం ఆగిపోవడంతో 1857 సంవత్సరంలో జరిగిన తిరుగుబాటు ఆగిపోవడంతో ధార్మిక యుద్ధ సూత్రానికి అవరోధం కలిగింది. తర్వాత ఉలేమాలలోని మరొక వర్గం షెహరాన్పూర్ ఉత్తరప్రదేశ్లో ఉంది. షెహరాన్పూర్ జిల్లాలోని దేవబంద్లో ఒక విద్యా సంస్థను నెలకొల్పారు. 1867 సంవత్సరంలో ఉలేమాలలోని మరొక వర్గము, ఉలేమాల అంటే మతాధికారులోని మరొక వర్గము షెహరాన్పూర్ ఉత్తరప్రదేశ్లో రాష్ట్రంలోని షెహరాన్పూర్ జిల్లాలోని దేవబంద్లో ఒక విద్యా సంస్థను నెలకొల్పడం జరిగింది. తర్వాత దేవబంద్ విద్యాలయం విద్యా ప్రణాళిక ఆర్థిక విషయాల్లో స్వతంత్రంగా వ్యవహరించే సంస్థ. తర్వాత నిజామీ రూపొందించిన సాంప్రదాయక విద్యా ప్రణాళికకు ఈ విద్యాలయంలో స్థానం కల్పించడం జరిగింది. అయితే ఈ విద్యా విధానము అభ్యసించిన వారికి ఉద్యోగాల సాధనలో ఉద్యోగాలు దొరకలేదు. మత విషయాల్లో నైతిక నిష్ఠ, వ్యక్తిగత శీల పోషణకు ప్రాధాన్యత ఇచ్చిన ఈ సంస్థలోని అధ్యాపకులు, విద్యార్థులు సమాజము, రాజ్య వ్యవహారాల్లో ఆసక్తిని ప్రదర్శించారు. నీలిమందు కూలీల సమస్యలు, క్షామ పరిస్థితులు, నూతన పరిణామాల వల్ల రైతులకు, చేతి పని వారికి కలిగిన కష్ట నష్టాలు, వీటన్నిటి పట్ల వీరు శ్రద్ధ చూపడం జరిగింది. ఆధునిక యుగంలో ఆఫ్రికా దేశాలలో పాశ్చాత్య దేశాల వారి ఆధిక్యత ప్రాబల్యాలు ముస్లిం సమాజాన్ని ఆందోళనకు గురి చేయడం జరిగింది. ఈ సందర్భంగా సయ్యద్ జమాల్ అల్ దీన్ భారతదేశానికి వచ్చి పాశ్చాత్య దేశాల ధోరణిని ఎదిరించబోనాలని సయ్యద్ జమాల్ అల్ దీన్ అనేవాడు భారతదేశానికి వచ్చి పాశ్చాత్య దేశాల ధోరణిని ఎదిరించాలని ఆయన సందేశం ఇవ్వడం జరిగింది. ఈ విధానాన్ని అనుసరించి భారత జాతీయ కాంగ్రెస్తో సహకరించాలని ముస్లింలకు దేవబంద్ అధ్యక్షుడు రషీద్ అహ్మద్ గంగోహీ పిలుపునివ్వడం జరిగింది. దేశ ప్రయోజనాల కోసము జాతీయ పక్షంగా అన్ని మతాల వారితో కలిసి కృషి చేయడము ఇస్లాం సూత్రాలకు విరుద్ధం కాదని గంగోహీ వ్యాఖ్యానించడం జరిగింది. ఈ విధంగా పాశ్చాత్యుల విద్యా విధానాన్ని స్వీకరించి పశ్చిమాసియా రాజకీయాల్లో పాశ్చాత్యులను సయ్యద్ అహ్మద్ ఖాన్ సమర్థించడంతో దేవబంద్ విద్యా సంస్థకు అలీగర్ విద్యా సంస్థల మధ్య విభేదాలు ఏర్పడడం జరిగింది. తర్వాత అరబిక్, పర్షియన్ భాషల్లో పండితులైన సబ్లీ సుమాని ఆంగ్లో ఓరియంటల్ కాలేజీలో పనిచేసిన రాజకీయ మత విషయాలపై సయ్యద్ అహ్మద్ ఖాన్తో విభేదించాడు. విద్యా ప్రణాళిక విషయంలో ఇబ్ను సుమాని మధ్య మార్గాన్ని ఆయన అవలంబించడం జరిగింది. సాంప్రదాయక విద్యా ప్రణాళికతో పాశ్చాత్య విజ్ఞాన శాస్త్రాలు, ఆంగ్ల భాషను జతపరిచి తాను లక్నోలో నెలకొల్పిన సత్యదల్ ఉలామా దారుల్ ఉలూమ్ సంస్థతో ఉమ్మడి విద్యా ప్రణాళికను ప్రవేశపెట్టాడు. సయ్యద్ అహ్మద్ ఖాన్ కాంగ్రెస్ను వ్యతిరేకించడాన్ని, అలీగర్ విద్యాలయంలోని ఆంగ్లోపన్యాసకుల చేతిలో కీలుబొమ్మగా ప్రవర్తించడాన్ని హిజ్రీ నుమాని విమర్శించాడు. మధ్యయుగాల్లోని ప్రభుత్వ వ్యవస్థ పునఃస్థాపన సాధ్యం కాదని, హిందువులతో కలిసి స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పరచుకొని గౌరవంతో జీవించడం ఇస్లాం మత సూత్రాలకు విరుద్ధం కాదని ఆయన అభిప్రాయం. సో ఈ విధంగా మత సాంఘిక సంస్కరణ ఉద్యమాలు మనకు 19వ శతాబ్దంలో జరిగాయి. దీనిలో భాగంగా మనకు అనేక ఉద్యమాల గురించి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి అభ్యర్థులు మనకు బ్రహ్మ సమాజం నుంచి వచ్చినా, ఆర్య సమాజం నుంచి వచ్చినా, తర్వాత రామకృష్ణ మఠలు వచ్చినా, వివేకానందులు వచ్చినా కానీ మనకు కరెక్ట్ ఆన్సర్ ఈ విధంగా మన ఈ మ్యాటర్ అంతా కూడా జాగ్రత్తగా గమనించినట్లయితే మనం ఈ ప్రశ్నలన్నిటి కూడా సమాధానం కరెక్ట్గా చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ విజయం సాధించాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను.